మా గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో మా గ్రామంలో దగ్గరగా ఇప్పటికి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అలానే వాటితో పాటు అవి కాకుండా ఇంకొక 13 కోట్లు కూడా రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ నేను చేస్తున్నానంటే నాకు ఎమ్మెల్యే గారు మా పూర్తి సహాయ సహకారాలు ఉండబట్టే నేను ఇవన్నీ, ఒకవేళ నేను పైన ఎంత తిరిగి తెచ్చుకున్నప్పటికీ స్థానికంగా మాకు ఎమ్మెల్యే గారి సహకారం లేకుండా ఏ పని చేయలేము. ఆయన యొక్క పూర్తి సహాయ సహకారాలతో చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే కూటమి ఏర్పడి ఎన్నికల ప్రచారానికి వచ్చామో, ఎన్నికల ప్రచారానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు మా గ్రామానికి ఇప్పటికీ 70 నుంచి 80% వరకు నెరవేర్చారు. నేను వారికి పూర్తిగా ఇప్పటికీ ఈ గ్రామం మొత్తం కూడా కృతజ్ఞతగా ఉండాల్సిన బాధ్యత మాకుంది. మేము అలాగే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా జరగాల్సిన అభివృద్ధి పనులు కులాలు మతాలకు అతీతంగా, పార్టీలకు కూడా అతీతంగా, రాజకీయాలకు అతీతంగా డెవలప్ చేసేటటువంటి మనిషి మాకు ఎమ్మెల్యేగా దొరికారు. అలాంటి వ్యక్తి, అంత సీనియర్ రాజకీయ నాయకుని ఆధ్వర్యంలో మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని మా గ్రామాన్ని, నా టార్గెట్ ఒకటే, మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, అభివృద్ధిలో ఆదర్శ గ్రామంగా, నియోజకవర్గంలో కల్లా అత్యంత అభివృద్ధి జరిగిన గ్రామంగా నిలబెట్టుకోవాలనేదే నా లక్ష్యం. నా లక్ష్యానికి మా ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మేమిద్దరం కలిసి ఈ గ్రామాన్ని అత్యున్నతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.